క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని కృప వలన జూన్ మాసమునకు చివరి ఆదివారం 28వ తేదీ మనం చేరుకున్నాం. అంటే 6 నెలలు, అర్ధ సంవత్సరం అవతల ఒక 2 రోజుల్లో పూర్తి అవుతూ ఉన్నది. మన సంఘానికి కూడా సంవత్సరంన్నర ఆయుష్ అది ముగింపబడుతూ ఉన్నది. అది దేవుని యొక్క కృప. మరి ఆదివార దినమందు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. మనం ధ్యానించుకొనుటకు గాను అనగా చదవబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 5 నుండి 9 వరకు మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం నుండి 9 వరకు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగమును మనం ధ్యానించుటకు కాను ప్రార్థనతో మన హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనం. ఈ సమయమును ఆశీర్వదించండి. మేము మీ సన్నిధిలో మా ప్రభువా పాటలతో స్తుతించాము నాయన. ఇప్పుడు మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీ మాటలు మాకు దయచేయండి, గ్రహించే జ్ఞానం ఇవ్వండి. మా జీవితానికి వర్తింప చేసుకొని ఆత్మికంగా మేము బలపడు కృపను దయచేయమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ చదివిన కొద్ది వచనాలు అంటే 5వ వచనం నుండి 9వ వచనం, ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం వచనాలు కొద్దివే, కానీ ఈ వచనములు పార్ట్ ఆఫ్ లార్జర్ కాంటెక్స్ట్. ఒక విస్తరించిన సందర్భంలో నుంచి కొద్ది వచనములను బయటికి తీయడం జరిగినది. ఆ బ్యాక్గ్రౌండ్, జరుగుతున్నటువంటి విషయాన్ని మనం కొంచెం చూస్తే గాని ఈ వచనముల భావము మనకు తెలియదు. ఈ లార్జర్ కాంటెక్స్ట్ ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇర్మియా ఇశ్రాయేలీలకు, ప్రత్యేకంగా యూదులకు, వారికి యెహోవా సెలవిచ్చిన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలలో శిక్షలు ఉన్నాయి, ఈ మాటలలో ప్రోత్సాహము ఉన్నది. ఈ శిక్షలను గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు మనుషులలో వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. శిక్షలు అంటే మనకి తెలుసు, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఊరికనే శిక్ష దేవుడు వేయడు, దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణ యొక్క పర్యవసానముగా శిక్షలు కలుగుతూ ఉంటాయి. వాటిని యెహోవా దేవుడు చెప్పినట్లు చెబితే అది యథార్థమైన ప్రవచనం, ట్రూ ప్రాఫసీ. ట్రూ ప్రాఫసీ, నిజమైన ప్రవచనం, యథార్థమైన ప్రవచనం చెప్పువాడు ట్రూ ప్రాఫెట్. మనుషులను అనవసరమైన భ్రాంతి కలుగజేయుచు దేవుని మాటలు ఖచ్చితముగా ప్రకటింపలేనప్పుడు అది ఫాల్స్ ప్రాఫెసీ.
దానిని తెలియచేయవారు కూడా అబద్ధపు ప్రవక్తలు అని అంటూ ఉన్నాం. చర్చ మరి ఇక్కడ ఇర్మియా యొక్క పరిస్థితిని బట్టి మనం చూడవచ్చు. ఇశ్రాయేలీయులు 2 భాగాలైపోయారు. 10 గోత్రాల వాళ్ళు ముందుగానే చెరకెళ్ళిపోయారు, అషూరీయుల చేతిలోకి వెళ్ళిపోయారు. 2 గోత్రాలు దక్షిణాన మిగిలినాయి. వారు యూదులని పిలువబడినారు. యూదులు ఒక విధమైన గర్వంతో ఉన్నారు. కారణం ఏంటంటే దక్షిణంలో మా గోత్రముల మధ్యలో యెరూషలేము ఉన్నది, యెరూషలేములో దేవాలయం ఉన్నది, దేవాలయములో దేవుడు ఉన్నాడు. అది వారి యొక్క అది విశ్వాసం అనండి, లేకపోతే తప్పుడు అభిప్రాయంతో కూడిన విశ్వాసం. మేము మరి దేవుని పట్టణం ఉన్నటువంటి ప్రాంతంలో మేము నివసిస్తున్నాం. ఇన్ దట్ రీజియన్, ఈ పట్టణములో దేవుని యొక్క దేవాలయం ఉన్నది, టెంపుల్ ఆఫ్ గాడ్. ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎవడు జయిస్తాడు మనల్ని? ఇశ్రాయేలు ప్రాంతాన్ని 10 గోత్రాలని అషూరీయులు జయించారు. వాళ్ళకి యెరూషలేము లేదు. యెరూషలేము లేనందువలన వారు అన్యుల చేతిలోకి వెళ్ళిపోయారు. ఈ సదరన్ పీపుల్, దక్షిణ దేశంలో ఉన్నటువంటి వారికి ఇది ధైర్యం. ఇది ధైర్యం. చాలాసార్లు మనకు కూడా అలాంటి ధైర్యమే ఉంటూ ఉన్నది. ఇలాంటి ధైర్యం ఉండడం మంచిదే, కానీ ప్రభువు మనతో ఉన్నాడా లేదా, ఇది చాలా కీలకమైనది. చాలామంది చాలా దాన్ని ఏమంటాం, సర్కాస్టిక్గా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏమయ్యా, చర్చిలో ఇట్లాంటి పనులు చేస్తే దేవుడు ఓర్చుకుంటాడా, మిమ్మల్ని భరిస్తాడా? వాళ్ళు చెప్తారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు సార్, ఎప్పుడో వెళ్ళిపోయాడు, చర్చిలో లేడు సార్, ఇబ్బంది ఏం లేదు, వీఆర్ ఫ్రీ. నేను జబల్పూర్లో కూడా ఒక చర్చికి వెళ్ళాను. ఒక సహోదరుడు చెప్పాడు, అయ్యా నేను చర్చిలో పడుకునేవాడిని, కానీ రాత్రిపూట దయ్యాలు తిరుగుతున్నాయి చర్చిలో, అందుకని నేను పండుకోలేకపోతున్నాను, ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. ఇదేంటి? ఇవన్నీ విచిత్రమైనటువంటి కామెంట్స్. దేవుని ఆలయంలో దయ్యాలు తిరగడం ఏంటి? నేను ఒప్పుకోలేదు ఆ మాటకు. మరి కొంతమంది ఏమో దేవుడు ఆలయంలో లేడు, వెళ్ళిపోయాడు. యెరూషలేములో పరిస్థితి అదే. వీళ్ళ చేష్టలను బట్టి యూదా ప్రాంతపు జనుల యొక్క ఆ భక్తి జీవితంలో వారు తప్పిపోయారు. కాబట్టి దేవుడు వదిలేశాడు వాళ్ళు. ఇప్పుడు జరగబోతున్నదేంటి? వారికి ఇవ్వబడినటువంటి కాపుదల వారు పోగొట్టుకుంటున్నారు. దీన్ని ప్రజలకు చెప్పబోయా అని యెహోవా దేవుడు మనం చూసినట్లయితే ఇర్మియాతో చెప్పాడు. ఇది చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఇర్మియా గ్రంథంలో కానీ ఇతర గ్రంథాల్లో కానీ యాక్టెడ్ ఆరకిల్స్ అంటారు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. ఆరకిల్, సాఫ్ట్వేర్లో కూడా ఆరకిల్ అనే మాట ఒకటి వస్తుంది. యాక్టెడ్ ఆరకిల్స్ అంటే ఒక నాటకీయముగా ప్రదర్శించి తెలియజేయడం. మనకు క్రొత్త నిబంధనలో అతి పెద్ద యాక్టెడ్ ఆరకిల్ యెరూషలేము జయప్రవేశం. యేసు ప్రభువారు తాను మెస్సియానని నాటకీయముగా తెలియజేయడానికి సమాజానికి లాస్ట్ ఛాన్స్, ఈ టుక్ లాస్ట్ ఛాన్స్ టు షో హిజ్ మెస్సియాషిప్ టు దోస్ పీపుల్ అండ్ పీపుల్ అరౌండ్. అందుకనే ఒక గాడిదను పట్టుకురండి, మరి
దావీదు కూడా అంటాడు కదా, ఒక కంచర గాడిదని తీసుకురండి, నా కుమారుని ఎక్కించుకురండి, పట్టాభిషేకం చేయండి. గాడిద మీద తీసుకొచ్చి పట్టాభిషేకం చేయడం ఇది ఒక సాంప్రదాయం అన్నది. యేసు ప్రభువారు అందువల్లనే గాడిదని తెప్పించాడు. పనికిమాలిన గాడిద అనబాకండి, దట్ వాస్ ద ట్రెడిషన్ దేర్. పనికిమాలిన గాడిద మీద కూర్చున్నాడు, గాడిద ధన్యమైన నో నో నో. దావీదు కూడా సొలొమోను గాడిద మీద ఎక్కించుకురామని చెప్తాడు పట్టాభిషేకాన్ని. అది అన్ని చోట్ల అగౌరవమైన జంతువేం కాదు. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభువారు కూడా గాడిద మీద ప్రయాణం చేసి తన యొక్క మెస్సియాషిప్, తాను మెస్సియానని సమాజానికి తెలియజేసుకున్నాడు. అదే యెరూషలేము బిత్తరపోయింది, కలవరపడిపోయింది. ఏంటి మెస్సియా వస్తున్నాడు అంటే మెస్సియా వచ్చేసాడా యెరూషలేములో అని. ఇవి యాక్టెడ్ ఆరకల్స్, అంటే ఒక ప్రదర్శన ద్వారా, ఒక నాటకీయ ప్రదర్శన ద్వారా ఒక సందేశమును ఇవ్వడం. ఇక్కడ 27వ అధ్యాయానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయంలో యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సో ఇట్ గివ్స్ అథారిటీ. దేవుని వాక్కు ఇర్మియా యొద్దకు వచ్చినది. సో ఆయన సొంత కల్పితముగా మాట్లాడడం లేదు. దేవుని వాక్కు ఇర్మియా యొద్దకు వచ్చినది. ఏమి సెలవిచ్చాడు? యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనమో. కాడి, పలుపులు ఇవి నీవు కట్టుకో, చేయించుకో, నీ మెడకు కట్టుకో. కాడి, కాడి అంటే అందరికి తెలుసు అనుకుంటారు. ఎద్దులు దున్నేటప్పుడు కాడి ఉంటుంది, మెడకి కాడిని కడతారు. ఎద్దులు బండి వెళ్ళేటప్పుడు కూడా ఒక కాడి పెడతారు. కాడి కిందకు వస్తాయి. ఈ డొమెస్టిక్ యానిమల్స్ వ్యవసాయం కొరకు అలవర్చినవి. ఆ కాడి ఇట్లా పట్టుకుంటే యజమానుడు రైట్ సైడ్ ఏదో లెఫ్ట్ సైడ్ ఏదో వాటికి తెలుసు. వ్యవసాయదారులు అంటారు ఎలపట దాపట అని. ఎలపట సైజు అది వచ్చి దాని కిందగా వస్తుంది వైపుది, దాపటది వస్తుంది, దాని మీద కాడి పెడతారు, పట్టి కట్టేస్తారు. నువ్వు ఆ కాడి పెట్టుకొని పట్టి కట్టుకొని యెరూషలేము ప్రజలకు చూపించు. కాడి దేనికి? ఒకటి భారము, 2 సబ్మిషన్. కాడికి గుర్తు ఏంటంటే ఇక అది దానికి నో ఆప్షన్. కాడి ఇట్లా పట్టుకుంటే దాని కిందకు వచ్చి, కొన్ని పశువులు అయితే కొమ్ములతోనే ఆ కాడినట్ట పైకి వేసుకొని మెడ మీదకు అవి భారం మోయడానికి రెడీ అవుతాయి. అండ్ దే ఆర్ వెరీ మచ్ సబ్మిసివ్. సబ్మిసివ్ అంటే లోబడి ఉంటాయి. కాడి భారము, కాడి కిందకు వెళ్ళడం, లోబడటం. ఇక్కడ కాడి బబులోనీయులు దాడి చేయబోతూ ఉన్నారు. బబులోను కింద బానిసత్వమునకు మీరు ఒప్పుకొనండి. అంతకు మించి మీరు తిరగబడ్డారంటే నష్టపోతారు. ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి మరి ప్రత్యేకత ఏమిటి అంటే మీరు నష్టపోతారు. 27:12 కూడా చూడవచ్చు. నేను ఆ మాటను బట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని జనులకును
దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. ఇట్ ఈస్ గివెన్ పనిష్మెంట్. ఇది ఒక పనిష్మెంట్ బబులోనీయుల ద్వారా మీకు ఇస్తూ ఉన్నాం. ఈ పనిష్మెంట్కు మీరు లోబడకుండా మీరు వెళితే ఏం జరుగుతుందంటాడు 12వ వచనంలో, దాసులయ్యుండు మీరు బ్రతుకుతారు, లేకపోతే చావు. మీరు బ్రతికెదరు. బబులోను కాడి కిందకు వెళ్ళండి. హౌ మెనీ ఇయర్స్? 70 years. తర్వాత పారసీకులు వస్తారు, పర్షియన్స్. ఇంతకాలము వారి కాడి క్రింద మీరు ఉండండి. ఇదిగో ఈ కాడి యొక్క మీనింగ్ అది. ఏంటి ప్రవక్త గారు మెడ మీద కాడి పెట్టుకొని వచ్చావు అంటే, మన సమాజం అంతా కూడా బబులోను కాడి కింద మనం వెళ్ళాలి. ఎవరెవరు చెప్తున్నాడు? యూదారాజు అయిన సిద్కియాతోనే చెప్తున్నాడు, రాజుతోనే. ఈ శ్రమ మీకు కలుగును, శ్రమను వ్యతిరేకించవద్దు. యేసు ప్రభు వారు కూడా మరి ఒక సమయంలో హెచ్చరిస్తాడు యెరూషలేము కుమార్తెల, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు రోమన్ గవర్నమెంట్ మీద, చాలా రాడికల్గా ఉన్నారు. ఈ తిరుగుబాటు వలన చాలా నష్టం కలగబోతూ ఉన్నది. యేసు ప్రభు వారు హెచ్చరించినది, మీ పిల్లలు యవనస్తులు రోమన్ గవర్నమెంట్ మీద తిరగబడబోతూ ఉన్నారు. వాళ్ళు రూత్లెస్ కిల్లింగ్, దయ చూపకుండా చంపుతారు మీ పిల్లలు. దట్ వాస్ ద మీనింగ్. కాబట్టి ఆ పిల్లల కోసం ఏడవండి. ఇట్లాంటి విప్లవంలోనికి వాళ్ళని వెళ్ళనివ్వకండి. రోమీయులు ఉక్కుపాదంతో అణిచివేస్తారంటే బ్లడ్ షెడ్ విల్ బి దేర్. ఇంకొక చోట అంటాడు యెరూషలేమును గురించి మాట్లాడుతూ, రాతి మీద రాయి నిలువదు. ఇంకొక సందర్భంలో అంటాడు, యెరూషలేమును పడేయండి, గుడిని నేను నిర్మిస్తాను. ఆల్ దీస్ ఆర్ నెగటివ్ కామెంట్స్. కొన్నిసార్లు అంటాం కదా, ఏమయ్యా దైవ సేవకుడు శుభం పలకవయ్యా అంటాం. మరి యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేమును గురించి శుభం పలకాల, యెరూషలేమును గురించి మంచి మాటలు పలకాలి. కానీ వాస్తవాన్ని చెప్పాడు, జరగబోతున్న అదే అది జరిగిపోయింది. అక్కడ ఉన్న తల్లులకు చెప్పాడు, మీ పిల్లల కోసం ఏడవండి అమ్మా, నాదేముంది, తండ్రి ఆజ్ఞ నేను నెరవేరుస్తున్నాను. వీప్ ఫర్ యువర్ యంగ్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళు ఎదురు వెళ్తున్నారు రోమన్ గవర్నమెంట్కి, అది భయంకరమైనటువంటి. వాళ్ళని కొంచెం చెప్పండి, ఓదార్చండి, తొందరపడవద్దని చెప్పండి. ఇప్పుడు ఇర్మియా ద్వారా యూదా ప్రజలకు అందరికీ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, కొంచెం మెడ వంచి కాడి భుజం మీద పెట్టుకోనండి. ఈ కాడి మెడ వంచి మీరు పెట్టుకోనండి. హౌ లాంగ్? దేవుడు చెప్తాడు, ఎంతకాలము. మరి చరిత్ర చెప్పేది 70 ఏళ్ళు. ఒక తరం వెళ్ళిపోయింది ఆ బబులోను చెరలో. హౌ లాంగ్? ఎంతకాలం? దేవుడు అనుమతించినటువంటి కాలం. మరి మనం కూడా శ్రమ కలిగిన దినమున మరి శ్రమను తప్పించుకొనుటకు మనము అటు ఇటు వెళ్ళడం అది సరి అయినటువంటిది కాదు. రెండవ విషయం ఏమిటంటే, దేవుడు
తన బిడ్డల ద్వారా వాస్తవాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఫాల్స్ ప్రాఫిట్స్, దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఫాల్స్ ప్రాఫెసీ. ఇర్మియా కాలంలో కూడా ఫాల్స్ ప్రాఫిట్స్ యొక్క బెడద వచ్చింది. మీకేం బ్రహ్మాండంగా ఉంటారండి, దేవుడు ఆశీర్వదించాడు, ఇంటి మీద ఇంకొక ఇల్లు కడతావు, నీ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు, నీవు కోట్ల ఆస్తిని సంపాదిస్తావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏం జరగదు. రాజు, నీ రాజ్యము కలకాలం ఉంటుంది, నీ పరిపాలనలో ప్రజలు బ్రహ్మాండంగా ఉంటారు. ఒకవేళ బబులోను రాజు చేతిలోకి చిక్కినా కూడా 2 ఏళ్లలో తిరిగి వస్తారు. అది వారి యొక్క ప్రవచనం. 2 ఏళ్లలో ఇంటికి వచ్చేస్తారు, ఏం ఇబ్బంది లేదు. ఇది ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ఫాల్స్ ప్రాఫెసీ. ఇర్మియా చెప్పుచున్నది యెహోవా సెలవిచ్చినది చెప్పాడు. సెలవిచ్చిన ప్రకారం ఒక కాడి చేయించుకొని తన మెడ మీద పెట్టుకొని రాజుకు చూపించి, ఇదిగో బబులోను కాడి కింద మనం వెళ్లాల్సిందే మెడ ఉంచుకొని, సిద్కియా నువ్వు కూడా మెడ ఉంచుకొని రావాల్సిందే. కాదంటామా వాళ్ళు చంపుతారు, మనల్ని బ్రతకనివ్వరు. ఊచకోత జరుగుతోంది. మనం ఎదురు తిరగకూడదు. ఒబే యువర్ సెల్ఫ్. మీరు లోబడండి. మరి ప్రవక్త శిక్షణ గురించి చెప్తున్నాడు ఈ స్థలంలో. ఈ రోజుల్లో మనం వింటున్నది కూడా ప్రాస్పరిటీ గాస్పల్. నువ్వు బాగుంటావు, అభివృద్ధి నొందుతావు, గొప్పదాని అవుతావు, గొప్పవాడు అవుతావు, నీ చెడు త్రోవలు విడవయ్యా అని చెప్పరు. నీ త్రోవ చేసుకొనకపోతే, నీ త్రోవలు సరిచేసుకొనకపోతే దేవుడు శిక్షిస్తాడు అని కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో ప్రవచన పరిచర్య ఉంటూ ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు 5వ వచనం నుండి మనం చూసినట్లయితే హనన్య అనేటువంటి ఒక దొంగ ప్రవక్తతో ఇర్మియా మాట్లాడుచూ ఉన్నాడు ఇన్ పబ్లిక్. మనుషులు ఎందుకు మోసం చేస్తావయ్యా, ఇది దొంగ బోధ కదా, అబద్ధపు బోధ కదా, దొంగ పరిచర్య కదా. అందరిని పిలిచాడు, ఒక చోట గ్యాదర్ అయ్యారు. మనం 5వ వచనంలో యాజకులు ఎదుటను యెహోవా మందిరములో నిలుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. అందరి ముందు అంటున్నాడు, హనన్యా, నేను శపించడం లేదు, వీళ్ళు నా ప్రజలు, యూదా ప్రజలు, నేను వారిని శపించడం లేదు కానీ అంత మాత్రాన కీడును గురించినటువంటి హెచ్చరికలు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. నువ్వు చెప్తున్నావు బబులోను దేవుని ఊరకనే పోతుంది అంటున్నావు, కానీ అది కాదు కదా వాస్తవం వేరుగా ఉన్నది కదా. దేవుని శిక్ష ఉన్నది కదా, తీర్పు ఉన్నది కదా. ఈ తీర్పు ఫలితమే దాసత్వం ఉంటున్నది కదా. మనము నాతానుని చూస్తాం. నాతాను దావీదు ఆస్థానములో ప్రవక్త, కోర్ట్ ప్రాఫెట్ అంటాం. ప్రవక్తలు అనేక రకాలు ఉన్నారు. ఈ ప్రవక్తలు రాజు జీతభత్యముల మీద ఆధారపడిన ప్రవక్తలు కొందరుంటారు.
కొందరు దేవుని మీద ఆధారపడి ప్రవచించేవారు ఉంటారు. రాజుగారు ఎవ్రీ మంత్ ఇస్తుంటాడు వాళ్ళకి కోర్టు ప్రాఫిట్స్. నాతాను అలాంటి వాడే. నాతాను అలాంటి వాడైనా దేవుడు పోయి దావీదుతో మాట్లాడమన్నాడు. కన్ఫ్రంటేషన్, మాట్లాడమంటే మరి మాట్లాడవలసి వచ్చింది. జీతం ఇచ్చే వ్యక్తిని, జీతం పుచ్చుకున్న సేవకుడు మాట్లాడవలసి వచ్చింది. ఇప్పుడున్న మరి ఈ ఒత్తిడి అదే కదా. పాస్టర్లని యు ఆర్ పెయిడ్ సర్వెంట్స్ అంటున్నారు. ఇద్దరి మధ్య బాగుంటే మీరు గాజేయండి, నేనేం పట్టించుకోను, నా పని లేదంటే వాళ్ళు అబ్బో మా పాస్టర్ గారు దేవుడి తర్వాత ఆయనేనండి అంటారు. అంటే మమ్మల్ని ఏం అంటలేదు, మమ్మల్ని చేసే దోపిడి మమ్మల్ని చేయనిస్తున్నాడు అని. దోపిడీ చేయబాకండాయా, దేవుని సొమ్మయ్యా అంటే యు ఆర్ ఏ పెయిడ్ సర్వెంట్ పాస్టర్ గారు, మీ లిమిట్స్లో మీరుండో మంచిది అంటున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపనింగ్. బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఎక్కువగా అయ్యే జరుగుతుంది. మేము జీతం ఇస్తాం 1వ తేదీకి ఆలయంలో కూర్చున్నా కూడా ఒక ట్రెజరర్ నన్ను పాస్టర్ గారు వందనాలు, రండి ఒక్క నిమిషం రండి అని ఆఫీసులోకి తీసుకుపోయి ఆయన బల్లా దగ్గర ఎదురుగా కుర్చీ వేయించి కుర్చీలో కూర్చున్నాక అప్పుడు జీతం ఇచ్చేవాడు. నాట్ ఎవ్రీబడి. నేను పనిచేసిన సంఘాల్లో పార్సనేజ్కే తెచ్చేవాడు సెక్షన్. అయ్యా మీ జీతం ఇచ్చిరామన్నారయ్యా అని. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? ఐఆమ్ పేయింగ్ యూ షుడ్ బి మైండ్ఫుల్. ఎందుకు అంటే పరిస్థితి మన రిలేషన్ క్రిటికల్గా ఉంటుంది. కొన్ని విషయాలను మేము పుల్పిట్ నుంచి గట్టిగా మాట్లాడుతున్నాం. యూ షుడ్ బి మైండ్ఫుల్ దట్ యు ఆర్ ఏ పెయిడ్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ చర్చ్ అంటే సరే, ఓకే, ఇట్స్ ఓకే. నాతాను జీతం తీసుకున్నవాడైనా దావీదు ఆ మనుషుడవు నీవే, ఒకటే మాట ష్రూడ్గా ఉన్నది. ఆ మనుషుడవు నీవే అన్యాయం చేస్తున్నావు. దావీదు అంటాడు నేను తప్పు చేసేది. ఒకవేళ ఆ రోజు నాతాను ఆ రీతిగా అనకపోయి ఉన్నట్లయితే దావీదు కంటిన్యూ చేసేవాడు పొరపాట్లు చేయడం. ఒక బత్షెబా విషయంలో పొరపాటు చేశాడు, ఇంకా కొంతమంది విషయంలో పొరపాట్లు చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే గాడ్ పర్మిటింగ్ మీ లేదు కదా. నాతాను యథార్థమైన వాడు, నీ పని మంచిది కాదయ్యా అని చెప్పాడు. చెప్తే దావీదు నా పగవాడా అని మరి ఆహాబు ఏ రీతిగా అన్నాడో దావీదు అనలేదు, అంగీకరించాను. నేను తప్పు చేశాను, పాపం చేశాను. 51వ కీర్తనలో ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కనపడుతుంది. ఇక్కడ సిద్కియాకు, ప్రజలకు, వారి పెద్దలకు, యాజకులకు ఇర్మియా ఖచ్చితంగా చెప్తున్నాడు, దిస్ ఈజ్ హ్యాపనింగ్. మీ తప్పులు పొరపాట్లు దేవుడు చూస్తున్నాడు. బబులోను చెరకు మీరు వెళ్తారు, అంతే, వెళ్ళిపోతున్నారు, ఊహల్లో ఉంటున్నారు. హనన్యా అంటాడు అంతా ఉత్తిదేలే, మీరు నమ్మబాకండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడయ్యా. ఒకవేళ బబులోను వచ్చినా 2 రోజులు వదిలేస్తారు, 2 సంవత్సరాల్లో అటు పోయి ఇటు వస్తారు, నీకేం నష్టం కలగదు. అందరి ఎదురుగా హనన్యాను ఇర్మియా గట్టిగా మందలిచ్చి చెప్తున్నాడు, అయ్యా దేవుడు ఎట్లా చెప్పాడా, ఇది న్యాయమా, ఇలా మాట్లాడుట న్యాయం కాదు కదా. మనం చూసినట్లయితే 27:18 కూడా చూడవచ్చు. వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడైయుండిన ఎడల యెహోవా మందిరములోనూ యూదారాజు
మందిరములోను యెరూషలేములోను శేషించి యుండు ఉపకరణములు బబులోనుకు కొనిపోకుండునట్లు వారు సైన్యములకు అధిపతి యెహోవాను బ్రతిమాలు కొనుట మేలు. మరి అది జరగలేదు కదా. నెబుకద్నెజరు ఉపకరణాలను ఎత్తుకుపోయాడు కదా. ఇర్మియా ప్రవచించిన ప్రకారము ఉపకరణములు ఎత్తుకుపోయారు కదా. నేనేమి శాపమును కోరడం లేదు, అపశకునములు చెప్పడం లేదు. హనన్యా ఒకవేళ ఆ మాట అంటే దేవునికి వేడుకోమను. ఈ ఉపకరణములు యెరూషలేములోనే ఉంటాయి, ఈ ప్రజలు యెరూషలేములోనే ఉంటారు, సౌభాగ్యముతో ఉంటారు. చివరకు మనం చూసినట్లయితే కొన్ని మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉపకరణముల గురించి చెప్పుచూ నీవు ప్రకటన చేసినవి జరిగితే నేను సంతోషిస్తాను, కానీ జరగవు కదా. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే మాట చెప్పాను. దేవుడు హెచ్చరించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఫైనల్గా ఇర్మియా ద్వారా చెప్పినాడు, నేను ఒక పనిష్మెంట్ ఇస్తున్నాను, అండర్గో ద పనిష్మెంట్. బడిలో కూడా పిల్లాడిని గోడ కుర్చేయరా అంటాడు. నేను ఎందుకు వేస్తానంటే పంతులకి ఏమవుతుంది, కోపం వస్తుంది. వీడు గోడ కుర్చీ వేసి డొల్లి కింద పడితే అరే లేరా పాపం నీ కాళ్ళలో బలం లేదని తీసి కూర్చోబెడతారు. సో ఇఫ్ పీపుల్ అండర్గో గాడ్ గివెన్ పనిష్మెంట్, దేవుడే రిలాక్సేషన్ ఇస్తాడు. ఒక రోజున వాళ్ళని తిరిగి రప్పిస్తాడు. ఆ శిక్షను విధించుట దేవుని ఇష్టం కాదు. ఈ ప్రజలను క్రమపరచాలి, యూదులైన ప్రజలను క్రమపరచాలనేది ఆయన ఉద్దేశం. అందుకనే ఈ ఉపకరణాలు కూడా అది ఎవరు తీసుకుపోరు అంటున్నాడు హనన్య. తీసుకోకపోతే నేనే కదయా సంతోషపడేది, కానీ దేవుడు చెప్పమంటున్నాడు. మిమ్మల్ని తీసుకెళ్తాడు, మీ ఉపకరణములు ఆలయంలో ఉపకరణాలు తీసుకెళ్తాడు, ఆలయాన్ని ధ్వంసం చేస్తాడు. ఇది ప్రవచనం. మరి హనన్య ఏమి చేస్తున్నాడో మనము చూడవచ్చును. ఇవి జరగవు. 10వ వచనం, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దానిని విరిచాడు. ఎందుకయ్యా ఇట్లాంటివి చెబుతావు, పనిష్మెంట్ ఉందని. ఆ కాడి తీశాడు, ఎర్రగొట్టి అవతల పడేశాడు. దేవుడు ఏమంటున్నాడు, దేవుడు హనన్య వ్యవహారం కొంచెం కాబట్టి కాగా 15వ వచనం, అంతట ప్రవక్త అయిన ఇర్మియా 28:15, ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింప చేయుచున్నా. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి కనుక ఈ సంవత్సరం నీవు మరణమవుదువు అని చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి చెందాను. సో ఇట్ ఈస్ పనిష్మెంట్ టు ద ఫాల్స్ ప్రాఫెట్. ఎందుకని ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ హైఫై పాస్టర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. హైఫై పాస్టర్లు వారికి ఉన్నటువంటి వసతులు కానీ పరిస్థితులు కానీ విశ్వాసులు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనికి ఆదరణ ఉంటుందా? ఉంటుంది. దీనిలో వ్యవహారాలు ఉంటాయా అంటే ఉంటాయి. మనుషులను మభ్య పెడుతూ ఉంటారు. పాపమును ఖండించితే వాడెవడు రాడు చర్చికి. పాపులను పొగుడుతూ ఉంటారు. అందుకనే వస్తూ ఉన్నారు.
అదే ప్రాస్పరిటీ గాస్పెల్ అని అంటారు. అయితే ప్రవక్తలకు కూడా బాధ్యత ఇచ్చాడు దేవుడు. అబద్ధ ప్రవక్తలను ఖండించే బాధ్యత ఇచ్చాడు. అబద్ధ ప్రవక్తలు మనుషులను మోసము చేయుచూ ఉంటుండగా వారిని ఖండించవలసిన బాధ్యత ఉంటూ ఉన్నది. ప్రజలు తెలుసుకోవాలి. మోషనే అంటాడు కదా, మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో ఆ రోజుల్లో కూడా అబద్ధ ప్రవక్తలను గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 18:22 చదువుతా. ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడును నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. కొందరు ప్రవక్తలు హెచ్చరించినా కూడా మా జనులు లోపడకపోతే ఆ శిక్ష ఉంటుంది. కొందరు ప్రవక్తలు ఫాల్స్ అంటే అబద్ధము చెప్పిన ఎడల, ముగిస్తూ ఉన్నా, అబద్ధం చెప్పిన ఎడల నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు. ఆ రోజుల్లో టీవీ మీడియాను వాడుతూ ఉండేవాడు. ఫోన్ చేసి చెప్పాడు, పాస్టర్ గారు నేను HIV AIDS పేషెంట్నండి అన్నాడు. మంచిదయ్యా, ఇంకా ఆయన క్లారిఫికేషన్ కొరకు కూడా చూడలేదు. నీకు పెండ్లయిందా అన్నాడు. అయింది పాస్టర్ గారు, క్రొత్తగానే అయింది అన్నాడు. నీ భార్యకు చెప్పు వెళ్ళి అన్నాడు. అదేంటి పాస్టర్ గారు, ఏమన్నా జరుగుతుందేమో కదా. ఏం జరిగినా పర్వాలేదు, నీ భార్యతో చర్చించి, ఇది వాస్తవం. దేర్ ఆఫ్టర్ యూ ప్లాన్ యువర్ లైఫ్స్, మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకోండి, ఏం పర్వాలేదు, కానీ చెప్పు నువ్వు. పాస్టర్ గారు, నాకు ఒక పాస్టర్ గారు చెప్పాడు, బాప్తీసం తీసుకుంటే తగ్గిపోద్దంట కదా అన్నా. అంటే ఇంట్లో దాచిపెట్టి ఈ మాయామంత్రాలతో తగ్గుద్దనే అతని అభిప్రాయం. నేను చెప్పాను, తగ్గదయ్యా అన్నా. ఇంపాసిబుల్. ఇక నాకు ఫోన్ చేయడం మానుకున్నాడు. నేను కూడా ఊరుకున్నాను. ఒకరోజున తిరుపతి నుండి అకస్మాత్తుగా ఫోన్ చేశాడు. రాయలసీమ వాడే అతను. ఫోన్ చేసి, అయ్యగారు నాకు ఆరోగ్యం బాగుండకపోతే నా భార్య తల్లిదండ్రులు నన్ను తీసుకునే హాస్పిటల్కి తెచ్చారండి. ఇప్పుడు టెస్టులు చేస్తే బయటపడుద్దు కదా, నన్నేం చేయమంటారు అన్నాడు. అయ్యా, నేను నీకు మొదట్లో సలహా ఇచ్చాను, రివీల్ ఇట్, టెల్ యువర్ వైఫ్. అప్పుడు కుటుంబంగా కూర్చుని ఏదో ఒక మార్గాన్ని మీరు ఆలోచించుకునేవారు. ఇప్పుడు నేను పట్టుకొచ్చిరి, హాస్పిటల్ తీసుకొచ్చిరి, వాళ్ళు టెస్టులు రాస్తారు, టెస్టుల్లో ఇది కూడా ఉంటుంది, బయటపడుతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం సలహా చెప్పలేనయ్యా, చెప్పిన సలహా ముందుగానే చెప్పాను. సో సలహాలు మనుషులకి ఇష్టం ఉండదు, వాస్తవాలు మనుషులకి ఇష్టం ఉండదు, వాస్తవమైన మాట ఇష్టం ఉండదు, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి మాట ఇష్టం ఉండదు. కేవలము ఫాల్స్ అష్యూరెన్సెస్. కొంతమంది, అయ్యా 40 రోజులు మా చర్చికి వస్తే నీలో ఉన్న దయ్యం పోతుంది అంటాడు. మరి 41వ రోజు నుంచి మానుకుని రోడ్ల మీద తిరగొచ్చా? 40 రోజులు రమ్మన్నావు, వాడు 40 రోజులు వచ్చాడు. లేక 6 వారాలు రమ్మన్నావు, 6 వారాలు వచ్చాడు. 7వ వారం వాడు సినిమా హాల్కి వెళ్ళిపోవటమేనా? వాడికి ఆ మేలు జరుగుద్దా? అంత పెద్ద ప్రశ్నలు ఇవి.
బైబిల్లో లేనటువంటి అష్యూరెన్సెస్. దేవుని వాక్యం ఈ రోజున దేవుడు నాకు చెవిలో చెప్పకపోవచ్చు, ఆయన వాక్యం ఈ గ్రంథంలో ఉన్నది. ఈ గ్రంథాన్ని వివరిస్తుంటే ఈ మాటలు మనుషులతో మాట్లాడుతున్నాయి. గ్రంథం అదే దేవుని మాట, అదే దేవుని వాక్యం. దేవుడు వాక్యంలో లేని విషయాలు మనుషులకు బోధించి తెలియజేసి పొరపాటు మార్గంలో నడిపించడం అది మంచిది కాదు, క్షేమం కాదు. కాబట్టి నేటి దినమున విశ్వాసులు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఇర్మియా అంటున్నాడు, పూర్వం ప్రవక్తలు కూడా యథార్థముగా ప్రవచించారు. 8వ వచనం, నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు. హనన్యా, నాకు నీకు ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి. అబద్ధ ప్రవక్తలు ఏమంటున్నారు? క్షేమము కలుగుతుంది, నీకేం బాధ లేదు అని అబద్ధ ప్రవక్తలు చెప్పుచూ ఉన్నారు. హనన్యా వర్సెస్ ఇర్మియా. హనన్యా వెరీ ప్లీజింగ్ ప్రాఫెసీ, బాగా హాయిగా ఉండే ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు, మనకు నొప్పి కలగనటువంటి. దానిలో ఓన్లీ పాజిటివ్ సైడ్, చూడ్డానికి పాజిటివ్ సైడ్ విషయాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వారు ప్రవచనాలకు కూడా దేవుని అథారిటీని వాడుకుంటారు. దేవుడు ఇలాగ చెప్పాను అనేటువంటి మాట చెప్పుచూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇలాగ నేను హనన్యా 2వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. అంటే నీకు బబులోను ఏం చేయదు. ఎవరి పేరు మీద చెబుతున్నాడు? యెహోవా పేరు మీద. వాళ్ళు కూడా యెహోవా పేరు మీద. గ్రామాల్లో అంటారు, ఏంది పాస్టర్ గారు, వాళ్ళైనా యేసయ్యే కదా చెబుతుంది, వాళ్ళు కాదని ఎట్ట అంటాం మనం? వి నీడ్ టు డిస్క్రిమినేట్. విశ్వాసులైనటువంటి వారు, అబద్ధ బోధకులు, వారు కూడా యెహోవా నామమున ప్రచురిస్తూ ఉన్నారు. ఇంకో మాట అంటారు, దే ఆర్ లౌడర్ దాన్ ఒరిజినల్ ప్రాఫిట్స్. వాస్తవమైన ప్రవక్తల కన్నా దొంగ ప్రవక్తలు వారు నోరు చించుకొని గగ్గోలు పెడుతుంటారట. అసలు ప్రవక్తలేమో నెమ్మదిగా చెబుతూ ఉంటారు. అట్లాగే మరి ఇలాంటి పరిస్థితులలో మనం చేయవలసినది, సత్యం ఉన్నదా మనం పరిశీలించవలసి. వి నీడ్ టు దాన్ని వెరిఫై. సత్యం ఉన్నదా, సత్యం ఉన్నదా. చాలామంది చాలా రీతులుగా భక్తిని వాడుకుంటూ ఉన్నారు. దానిలో వాస్తవం ఉన్నదా, వాస్తవం యొక్క శాతం ఎంత వినేటువంటి విషయాలు మనం చూడాలి. ఇర్మియా ఎప్పుడు కూడా ప్రజలు శాపగ్రస్తులు కావాలని కోరుకున్నవాడు కాదు, కానీ వాస్తవం తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పురాతనమైన ప్రవక్తల సంగతి చూడండియా, వాళ్ళు చెప్పినాయి జరిగినాయి, దొంగ ప్రవక్తలు మోసం చేశారు కానీ వాళ్ళు నశించారు అని జ్ఞాపకం చేయడం చూస్తాం. ఇది ప్రవక్తలలో ఉన్న భేదాలు. ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ దినము సత్య ప్రవక్తను గురించి, ట్రూ ప్రాఫెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ట్రూ ప్రాఫెట్ ఎప్పుడు కూడా షుగర్ కోట్ చేసినటువంటి
ఆ చాక్లెట్స్ లాంటి సువార్తను అందించు, చేదుగానే ఉంటాయి. వారి బోధలు చేదుగా ఉంటాయి. చేదు అయినప్పటికీ రోగమును సరిచేస్తాయి. రోగం నుండి విడుదల వస్తూ ఉంటుంది. దేవుడు విడిపిస్తాడు, కానీ కాడి ఉన్నది. అందువల్లనే ఇర్మియాతో చెప్తాడు, కాడి ఇరిస్తే ఇరిసాడు, ఇంకొక ఇనప కాడి చేయించుకొని ప్రజలకు చూపించాయా, బబులోను చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది, సో దట్ పీపుల్ మే బికమ్ అవేర్ ఆఫ్ దేర్ పనిష్మెంట్ అని అంటాడు. మరి యేసుక్రీస్తు వారు ఆయన 2 విషయాలు చెప్పాడు. ఎప్పుడూ కూడా ప్రజలను త్రోవ తప్పించలేదు, ప్రజలను మరి వేరే మార్గమున నడిపించలేదు. విశాల మార్గంలో పదండయా అని చెప్పలేదు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అంటూ అన్నాడు. దేవుని క్రమంలో మనం ముందుకు సాగడానికి మంచి బోధలు పొంది, బోధల్లో కొంత తీవ్రత ఉన్నప్పటికీ దానిని తీసుకొని జీవితములను సరిచేసుకొని ప్రభువు దగ్గర క్షేమమైనటువంటి జీవితం కలిగి ఉండుటకు దేవుడు కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయండి. మా ప్రియ ప్రభువా, మేమును మీ సన్నిధిలో ఉంటుండగా నాయన మీ మాటలు నిత్యం ఆలకిస్తున్నాం. అవి న్యాయమైన మాటలు, మమ్మల్ని సరిచేసే మాటలు, మమ్మల్ని బ్రతికించే మాటలు. ఈ మాటలను మేము మా ప్రభువా శ్రద్ధగా గ్రహించి హృదయంలో ఉంచుకొని మీ శిక్షణలో ముందుకు సాగు భాగ్యం ఇమ్మని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.